పెద్దనా మీ పేరు? నా పేరు బానయ్య. బానయ్య, సో మీరు కూడా ఇబ్బంది పడ్డవాళ్ళే. సో దీంట్లో మొత్తానికి ఇంట్లోకి వెళ్ళి నడవరాదు. ఇప్పటికి నాకు గాయాలు పోలేదు. ఇగో సో ఇవన్నీ అప్పుడు తగిలినాయి ఇవన్నీ కింద కింద. ఇది అదేనా ఇంకా మెల్ల మెల్ల. సో ఒకసారి మీరు విజువల్స్లో చూడవచ్చు, ఇంకా ఈ 7 సంవత్సరాలు అయితే ఉన్నా కానీ ఇంకా ఈ గాయాలు మానని పరిస్థితి. ఒకసారి మీరు చూడవచ్చు ఇక్కడ. సో ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అందుకే మేము చెప్తా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు వచ్చింది, నీ పరిపాలనలో మార్పు రావాలి. ఏ అరాచక పాలన 10 సంవత్సరాల కాలం పాటు వీళ్ళు ఇబ్బందులు పడ్డారో ఈ కుటుంబాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే వీళ్ళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి విపరీతంగా దేనికి పనికి రాకుండా కొట్టిరో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఏమి ఇబ్బంది పడ్డారు ఈ 7 సంవత్సరాల కాలం పాటు? మీరు 7 సంవత్సరాలు అవుతుందన్న మమ్మల్ని తీసుకుపోయి కొట్టిర్రు, కరెంటు చార్ట్లు పెట్టిర్రు. మేము ఎలాంటి తప్పు చేయలేదు. మా పైన తప్పు ఉంటే మమ్మల్ని ఎన్నడో శిక్షించు వీళ్ళు ఉంచపోదురు. మేము కొట్టి 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 అటు వారేసిన తర్వాత ఎస్పీ గారు వచ్చి మాదిగి లంజోళ్ళకి వస్తారు, ఎవరికి రాదు ఇటువంటి బుద్ధులు, మాదిగి బుద్ధులు లంజోడుకుల, మాది జాతి పూకులు అమ్మడం, మాదిగి పెన్ల మాదిగి అవ్వని తెంగుదు అనుకుంటా తన్ను అచ్చుడే బాగానే ఎవరు అంటే నేనే అన్న తర్వాత ఏమైనా ఇష్టం వచ్చిన దించిండు. ఇక ఆయన మనిషా మూర్ఖమా తెలియదు కానీ ఆడికి తెలియదా కొట్టి 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 పడబెట్టిర్రు. జరాలు వచ్చి పన్నావు ఇక ఇష్టం వచ్చినాడు 2-3 గంటలు వాడుకున్నాడు తన్ని ఎటు పెడతాడు అనుడు కొట్టుడు. మాదిగి లంజోళ్ళకి ఈ చెండాల బుద్ధి అంతా మాదిగి లంజోళ్ళకే ఉందిరా. ఈ మాదిగి లంజోళ్ళు రోడ్ ఎక్కుతారా, రోడ్ ఎక్కే లంజోళ్ళకి ఎవరైనా వస్తారా మాదిగోడు తప్ప రోడ్డు మీకు. ఈ మాది కావాలి దగ్గర మాది పిల్లల దగ్గర లంచం మీ పిల్లలు తీసుకొని బోకర్ కేసులో పెడతా లంచోడక, మిమ్మల్ని తీసుకొని గంజాయి కేసులో పెడతా, తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి హైదరాబాద్ చెత్తకుండి డబ్బాల వారెత్తా అనుకుంటా ఇష్టమాచిన కొట్టి 2-3 గంటలు కొట్టి కరెంటు షాట్లు పెట్టి సీసాలు పెట్టి అన్ని రోకల బండ్లు ఎక్కించి నట్లు పిడి చేసి అన్నీ ఎక్కడ కాకుండా చేసి బతుకులను ఆయుధం చేసిండు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగదు. ఆ గవర్నమెంట్లో కేటీ రామారావు కొట్టిపించిండు. ఆయనే 40 రోజులకు వచ్చి న్యాయం చేస్తానని ఇప్పటి వరకు మా దగ్గర రాలేదు. మళ్ళీ వేయండి అయినంతలో ఆయన రాజ్యం ఆయన ఎలుకుంటుండు. వచ్చినప్పుడు గిట్టే పోలీసు వాళ్ళు ఉంటారు, 30 మంది వస్తారు, వచ్చి దొరకబట్టుకుంటారు, పోతాడు రోడ్డు పండి. కొన్ని వద్దు 2 సంవత్సరాలు రోడ్డుకే రాలే. మా ఇళ్ళకి వెళ్ళి పోతాడు ఆయన రోజు. ఆ రోడ్డు పండి రాకుండా వేరే లెక్కలు వేయండు. అప్పుడు ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి సారు ఆయన కూడా వచ్చిండు, మమ్మల్ని పరామర్శించిండు, మనిషి 10,000 రూపాయలు ఇచ్చిండు. ఎమ్మెల్యేలకు వచ్చి నేరులకు వచ్చి మీటింగ్ పెట్టిండు. ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తుంది, మీరు బాధపడకూరి, గవర్నమెంట్ వచ్చినాక నేనే న్యాయం చేస్తా, దగ్గరుండి మీరు పిలిపించుకుంటా అని చెప్పి అంటే ఆయన రాక కోసమే ఆయన ఎదురు చూస్తున్నాం. ఆయన కావాలని రోజు మేము అదే బాధపడుకుంటా అన్ని ఊళ్ళలో ప్రచారం చేసుకుంటా ఆయన గవర్నమెంట్కి రావాలని ఇవి మొత్తం కొట్లాడుకుంటా తిరిగి వచ్చిన కాడ తిరుగుకుంటా నడవచ్చిన కాడ నడుచుకుంటా ఆయన గవర్నమెంట్ అయితే చూసినాం ఇప్పటి వరకు. ఇక ఆయన రాక కోసం, ఆయన మాట కోసం, ఆయన పిలుపు కోసం ఇంత పెద్ద ప్రగతి భవన్నే బద్దలు కొట్టాడు. మా నీరల కేసు ఎంత సార్కు ఆయన తలుచుకుంటే ఆయన ఎంత కాదు, ఆయన మా మీద దయదలిచి మా కేసు ఆయన ఖచ్చితంగా మాకు న్యాయం జరపాలి. హైకోర్టులు ఉంది, హైకోర్టు అది ఎటు తీర్పిస్తలేదు. పైసలు ఉంది, పని అవుతుంది, మా దగ్గర పైసలు లేవు, రావడానికి పోవడానికి బస్ కిరాలకే చచ్చిపోతున్నాం. మా దగ్గర ఏమి లేవు, తిందామంటే తిండికుండది, ఇక్కడ పనిచేసే దిక్కు లేదు. మీరు ఏం పని చేసే పరిస్థితి కూడా ఏం లేదు, ఇంటికే పరిమితం. కిడ్నీలు కూడా ఫెయిల్ అయినాయి, నాకు నడవరాదు. ఈ మొత్తం అంతకుముందుకు ఏం పని చేస్తుండే? నేను సర్పంచ్ మీరు కేటీ రామారావు 2009 ఆడికి వచ్చినప్పుడు ఆయనతో నేను తిరిగి ఆయనకు ఓట్లు వేసి ఆయన దాంట్లో సభ్యత్వం తీసుకొని ఆయన పార్టీలోనే ఉన్నా, నేను ఇంకొక పార్టీలో లేను. అప్పటి నుంచి ఉండి 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 ఈయన ఎట్లయితే ఎవడైతే ఏందని చెప్పి బాగా మంది పెరిగిపోయిన తర్వాత ఈ లారీలకు అడ్డమత్తురు చేపుతురు వీళ్ళు అని చెప్పి లంగలంజుడుకులు అని చెప్పి ఆయనతో పోలీసులకు ఫోన్ చేసి కొట్టిపించాడు. ఇక ఎస్పీ ఇష్టం వచ్చాడు వాడుకున్నాడు. వాడు కుక్క బూతు మాది లంజోడుకులు మాట దిగాడు. ఇప్పుడు మీరు ఇంత ఇబ్బంది పడుతుంటే మీ సిరిసిల్ల ప్రజలకు ఎందుకు అర్థమవుతుంది? మరి ఎందుకు ఈ కేటీఆర్ అంటే మళ్ళీ ఎందుకు గెలిపించారు? ప్రజలకు అర్థమైంది కానీ కేటీఆర్ భయపడతారు. ఇక మామూలుగా కొట్టించిన గాలం కొట్టియాడా అని చెప్పి కేటీఆర్కి ఇప్పటి వరకు ఎవరైనా ఎదురు మాట్లాడినారు. ఇప్పుడున్న మాజీ సీఎం గారికి కూడా ఇప్పటి వరకు ఎదురు మాట్లాడిన లేరు. వాళ్ళ దొరల రాజ్యం, దొరల ప్రభుత్వం అది. ఆ దొరలకు ఎవరు ఈ గవర్నమెంట్లో మీకు న్యాయం జరుగుతుంది మీరు అనుకుంటారు? గవర్నమెంట్ ఖచ్చితంగా జరుగుతానే మేము ఈడి దాకా వచ్చినాం. సార్ గెలవాలని వచ్చినాం. సార్ గెలవాలని మొన్నడుతుంది, ప్రమాణ స్వీకారం చేసిన ఉంది అనుకుంటున్నాం. రోజు కలవాలి, సార్ కలవాలి, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడో ఎప్పుడు అదే చూస్తున్నాం. ఆయనకి ఎన్ని రోజులు అయినా కలవాలి, ఆయనే మాకు న్యాయం చేస్తాడు. ఇచ్చిన మాట, ఆ మాట ప్రకారం మేము వెళ్తున్నాం. అదే గవర్నమెంట్ మీరా కుమార్ వచ్చింది ఢిల్లీ నుంచి, ఆమె కూడా
సభ పెట్టుకుందామంటే అనుమతి ఇవ్వలేదు ఈ పోలీసు వాళ్ళు. ఎవరిని కూడా అనుమతి ఇవ్వకుండా మమ్మల్ని దగ్గర రాకుండా మా ఇండ్ల చుట్టూ పోలీసు వాళ్ళు మన్ను మషడం ఇప్పటి వరకు అది చేస్తుంది. కానీ మరి వీళ్ళకి ఏం జరిగింది పాపం అని చెప్పి కూడా వాళ్ళు అంటలేరు. నాశనం అయిపోయారు ఇప్పటి వరకు. ఇంకా కూడా 3 ముక్కలేదు ఆ పార్టీ. ఇప్పుడు ఒకడు మంచాల పడ్డాడు, ఇంకొకడు వాడతాడు, అది తెలుసు నాకు. నేను ఎట్లా గుంటుతున్నా వాళ్ళ మా ఉసురు తలిగి వాళ్ళు కూడా అట్లా గుంటుతారు. ఆయన కూడా అది పట్టుకొని నడుస్తుందా, ఇంటికే పరిమితమైన నాకు నడవస్తలే పోవస్తలేదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎవ్వరు న్యాయం చేయలేరు ఇప్పటి వరకు. ఇదే గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా రేవంత్ రెడ్డి సారే మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా.